మీది ఇంకొక వ్యక్తి, అంటే పేరు తీసుకోవడం మీకు నష్టదో లేదో తెలియదు కానీ సూర్య అనే ఒక వ్యక్తి, నేను బాయ్ అనను ఏమనను ఆయనకి, బట్ సూర్య అనే ఒక వ్యక్తి, సరే ఇప్పుడు ఆయన పెట్టుకున్న పేరుని నేను ఆయనకు మళ్ళీ ఆమోదించి అనాల్సిన ఇది లేదు. యాజ్ ఎ రిపోర్టర్ జర్నలిస్ట్ గా సూర్య అనే ఒక వ్యక్తికి మీకు ఈ కంటిన్యూస్ క్రాస్ ఫైర్ ఎందుకు నడుస్తుంది? క్రాస్ ఏం లేదు. యూనియన్లో ఓపెన్ గా వాళ్ళు చెక్ చేసి నేను ఎప్పుడు చెప్పలేదు. 1 year కిందనే గొడవ అయింది. కొట్టనికి పోతే అంబర్పేట శంకర్ అని ఆపిరు పోయి కొట్టనికి ఆ బట్ట లేకుండా మాట్లాడండి. బూతులు ఎందుకు మనకు ఆ రోజే అంటే నేను అన్నది సుశ్వేన్ కోపం ఉన్నప్పుడు అన్న విషయం అదేనండి కరెక్ట్. బూతులు కంపల్సరీ వస్తాయి. తెలంగాణ అంటే కంపల్సరీ తిట్టే మాట్లాడతాం అంతే. మన దుష్మన్ గారు హైదరాబాద్ లో ఓవర్ గోల్డ్ మెడల్ లేకుండా చేస్తా అంటే చాలా మంది కోపమయ్యారు. వీడు ఓడి చిల్లరాడు ఇట్లా మాట్లాడుతున్నాడు. అదేలేండి ఇంతమంది వేసుకుంటారు, ఎవరు మాట్లాడలే అట్లా. 1 year అయింది. ఇప్పుడు అని ఎప్పుడు మీడియాలలో చెప్పకపోతుండే. ఈ గొడవ నుంచి ఇప్పుడు అప్పటి నుంచి చెప్పినాను ఈ విషయం. శంకరన్న ఆపిండని చెప్పలే ఏ మీడియాలలో, ఎక్కడ చెప్పలే. శంకరన్న 4-5 సార్లు ఆపిండు, ఒక్కసారి కాదు. కూర్చుంటే చంపేస్తా అని చెప్పిన ఒకటే మాట. ఇక్కడ అసలు ఉండొద్దు, ఇక్కడ ఎవరికి ఎప్పుడు కొడుకులు వేరే వాళ్ళది పక్కన పెట్టేస్తే మీకంటూ ఒక వ్యవస్థ ఉంది, ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉంది, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కదా. మీరేమంటున్నారంటే ఇప్పుడు ఆ వ్యక్తి వేసుకున్న గోల్డ్ అది డూప్లికేట్ అని మీకు ఫస్ట్ నుంచి తెలుసు. నాకు రైట్ రిటర్న్ చెప్పి మీకు ముందు నుంచి కూడా తెలుసు, ఫస్ట్ ఎప్పుడు రోల్డ్ గోల్డ్ వేసుకుంటారని తెలుసు. మనం మాట్లాడొద్దు, ఓకే, మనకి ఏం అవసరం, ఎదుటోళ్ళు లేని వాళ్ళు వేసుకుంటారు. సరే కరెక్ట్. మనం అనొద్దు, మనం టచ్ బి చేయొద్దు. పాపం ఎవరు లేని వాళ్ళు తెచ్చి వేసుకుంటారు 1 gram. మనకు అంత అవసరం లేదు, మనం వేసుకునే అవసరం. అంటే ఏమన్నదంటే నేనేమంటున్నా అంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ ఐడెంటిటీ వేసుకొని తిరుగుతుంటే వేరు, మీరు ఒక రియల్ స్టేజ్లో ఉన్న వ్యక్తి. ఇప్పుడు మీ దగ్గరికి వాళ్ళు రెగ్యులర్గా రావడం, ఇప్పుడు ఆయన నేను ఇన్స్టా చూస్తే ఆయన ఫస్ట్ పోస్ట్ ఏదో వేరే ఉండే, నెక్స్ట్ పెట్టింది మీతోటే పెట్టాడు. అంటే అక్కడ ఏమవుతుందంటే మీరు ఒక మహావృక్షం, మీకు ఒక బ్రాండ్ వాల్యూ ఉన్నది. ఇలాంటి వాళ్ళు మీ పక్కన కూడా ఉండి తిరుగుతా 4-5 సార్లు అకేషన్లో కనిపిస్తూ ఉంటే జనాలు ఆటోమేటిక్గా ఏమనుకుంటారంటే ఈయనది కూడా రియల్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పక్కన ఉంటాడు కదా అనేది ఉంటుంది కదా. సో అట్లాంటి ఇబ్బంది జనాలలో అంటే నేనేమంటున్నా అంటే ఇలాంటి ఒపీనియన్ వెళ్తుంది కదా, మీరు దాన్ని ఎందుకు దూరం పెట్టదలుచుకోలేదు అప్పట్లో? నేను దూరం పెట్టి నేను ఎప్పుడు దగ్గర రానేది. నేను ఫంక్షన్లో కలిసి చూడ, నేను దగ్గర రానేను. నాకు తెలుసు ఎవరైందనంటే నేను ఎప్పుడు దగ్గరికి వేసుకొని కార్లు వేసుకొని తిరగలే. వస్తుండే ఫంక్షన్లు వచ్చి అన్న అని మొత్తుకున్న కార్లు అది మాట్లాడి పోతుండే. వచ్చినప్పుడు అన్న తప్పైందన్న, నీ కొడుకులాగా నేను తప్పు అయిపోయిందని వచ్చి కలిసి అది బి చేసి నేను ఊకున్నా. ఎందుకు మంచిగా ఉండదు, తప్పు చేస్తారు మన పిల్లలు, తప్పు చేస్తే మనం ఊకోమా, అంతేగాని ఆడికి నేను క్లోజ్ అయిపోయినా. ఆడ గొడవ అయింది, ఉప్పల్ బద్రి అన్న దాంట్లో గొడవ అయిన ఉండే. డిన్నర్ గొడవ అయితే శంకరానికి ఇట్లా ఆపిరాడు పోని చిల్లరగాడు దాంతో వాడిని పైసా ఇల్లు వస్తుందా, వాడు చిన్న పూర్వ వదిలేసే అన్నాడు. ఏం కొడుతావు వాడిని కలిపిలేని ఆడనేకు, లేకపోతే అవుతుండే గొడవ. పెద్ద గొడవ ఒకసారి అంటే నేను మీడియాలో అంబేద్కర్ శంకర్ గారి ఫంక్షన్లలో, చిన్న సీసీఎం గారి ఫంక్షన్లలో, ఇంకా రకరకాల ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్లలో మీతో పాటు ఆయన కూడా డాన్స్ చేయడము, కూర్చొని తినడము, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మీకు రేపటి నాడు ఏమన్నా అంటే మీ వల్ల కూడా ఆయన మీద నమ్మకం వెళ్తుందని ఆ భయం రాలేదా? ఏదైనా బయట పెడితే మిమ్మల్ని కూడా అంటారు, అరే ఏమైనా నీకు తెలిసి కూడా చెప్పలేదంతా పోయి మొత్తం కార్ల అద్దాలు వాళ్ళ కొట్టిరు కదా, మొత్తం అద్దాలు వాళ్ళ కొట్టిరు ఇంటికి పోయి. పిల్లలు ఊకుంటారా? ఇప్పుడు 10 రూపాయలు తిరగాలంటే కష్టం. ఇప్పుడు రమ్మని స్టూడియోలో నేను ఇన్నే ఉంటాను, రమ్మని 10 మంది వేసుకొని ఫోన్ చేయలే, రమ్మని ధైర్యం ఉంటే చెప్తున్నా. ఎందుకంటే ఒక కెపాసిటీ తాత ముతామ ఒక బ్రాండ్ ఉంది, ఓ పైల్వాన్ కాందాను ఒక్కరు కాదు. ఆయన ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కదా, తండ్రి పైల్వాన్ అయితే కొడుకు పైల్వాన్ అని ఎట్లా పెట్టుకుంటాడు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా, అందులో వాస్తవం ఎంత? మా బావ కృష్ణ పైల్వాన్, అమ్మ కాజగూడ శంకర్ పైల్వాన్, మా మామ ఎవరు చిన్న సిరిసెలమన్న వీళ్ళంతా మీ గురించి ఆయన ఏమన్నారంటే తండ్రి పైల్వాన్ అయితే ఈయన కొడుకు ఉత్తిగా పైల్వాన్ అంటే టైటిల్ ఎట్లా పెట్టుకుంటాడు, ఈయన పైల్వానే కాదు అంటాడు. అసలు ఏ మేరకానికి ఆయనకి ఏ మేరక అసలు అసలు చిన్నప్పటి నుంచి అంటే మీ హిస్టరీ అప్పుడు ఆయన లేడు కదా, వాడు ఎక్కడున్నాడు, ఎక్కడుంటాడు, మీ హిస్టరీ మీద ఆయన కమెంట్ చేస్తున్నారు కదా, వాడు ఎక్కడికి వెళ్ళొచ్చుడో తెలియదాడు. అడిగి ఎవడు అసలు నాకు అర్థం కాదాడు. లంగరోజు ఆ సింగల్ రూమ్ కూడా కాయిదాలు ఎడుతున్నట్టు. నాకు లంగరోజు శేఖర్ యాదవ్ అని అన్న కలిసి మేమే కొడతాం, అందరు కొట్టడానికి ఇప్పుడు చాలా మంది ఉన్నారు. పౌరులను నేను ఆపిన కొట్టకుండా, లేకపోతే ఇప్పటికీ వాళ్ళు మామూలుగా కాదు ఇడువరు. మీ ఇప్పుడు స్టూడియోలో ఎడుకొని రమ్మని స్టూడియోగానే చుట్టుకుంటారు, అంత కోపంగా అందరూ. అంటే కాదన్న, దర్గా చిన్న పైల్వాన్ అంటే మీకు అంత మెచ్యూరిటీ ఉంటుంది, ఇంత జీవితంలో ఎదుగుతూ వచ్చారు కదా, ఇలాంటి వ్యక్తులు ముందే పసిగట్టలేకపోయారా? పసిగట్ట కాదు, అసలు దగ్గరికి రానే నేను దగ్గరికి రానే 2-3 సార్లు లూజ్ టాక్ చేస్తేనే కోపమైన. నేను ఫ్యామిలీ ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, తరీకు ఉంటుంది. మా తాత ముత్తాతల నుంచి మా పైల్వాన్ కాందని మాది ఇప్పుడు వచ్చింది కాదు. మా వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఇప్పుడు ఏమైతే లోకల్ బీ కాదు ఇది. ఆ చుట్టుముట్టలంతా తిడతారు ఆడ, ఈ ఉన్న ఇంటి చుట్టుముట్టలంతా చాలా మంది ఉన్నాడు. పురాణ పూల్ చిన్న అని
మళ్ళా భీష్మ కాక అని వాళ్ళు చాలా మంది ఉన్నారు చుట్టుముట్టు అన్నీ వీడు చిల్లరగాడని నత్తి అని మాట బి సరిగ్గా రాదు గాడిని ఇల్లు ఎక్కడన్నా వాడ 5 పైసలు ఇల్లు పనిగాడు గాని మాట తీస్తే వాని వీళ్ళు అసలు మాట బి తీయ నేను మాట బి తీయపోయాను నేను అదే అడగబోతున్నా నేను అదే అడగబోతున్నా. ఇష్టం లేదు మీ లెవెల్ వేరు, లెవెల్ మన మీ స్టేచర్ వేరు, మీ లెవెల్ వేరు కదా. వేరు ఒరిజినాలిటీ వేరు, అవును. డూప్లికేట్ ఉంటుంది. అవును, నేను 1-2 సార్లు సంజాయించాను పిలిచి ఏదో పిల్లలు తప్పు చేస్తుంటే పిలిచి వార్నింగ్ ఇచ్చిన ఒకసారి మళ్ళీ అదే లెక్కలు చేసి TV9లో వాళ్ళు కూర్చుంటే నేను అసలు ఆడు వస్తే నేను TV9లో రాకపోతుండే నేను చెప్పి నేను వాళ్ళు ఏమన్నా పిల్లోరా అని చెప్పాను TV9లో నాకు క్లారిటీ చెప్పి అయినా మధ్యలో పిలిస్తే మనం మా మీడియాకి గౌరవం ఇవ్వాలి మనం అనేసి నేను లోవలే కూర్చొని అట్లనే. ఇప్పుడు అక్కడ TV9లో ఎపిసోడ్ ఎట్లా అనిపించింది మీకు? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఇది బయటపడుతుంది అనేసి? మాకు తెలుసు కదా అంత గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ అని తెలియదా? 1 గ్రామ్ గోల్డ్ అది 1 గ్రామ్ గోల్డ్ అంత. మరి ఆయన దాంట్లో ఇంత గోల్డ్ ఉంది 5 లక్షలు పెట్టాను. నాకు ఐటీ రిటర్న్ వాళ్ళు చెప్పారు కదా 5 తులాలు ఇస్తే ఐటీ రిటర్న్ వాళ్ళు వదులుతారా? 10 తులాలు ఉన్న గోల్డ్ వదలరు. ఐటీ అది గోల్డ్ షీట్ జ్యువెలరీ అని అంటున్నారు. సీజ్ చేస్తారు మొత్తం ఇవి డుప్పల చెత్త గుప్పలు వేయాలని అన్నారు వాళ్ళు. ఐటీ రిటర్న్ వాళ్ళు చెప్పారు కదా నాకు మొత్తం క్లారిటీ. అంటే చాలా చోట్ల ఆ TV9 ఎపిసోడ్ జరిగినాక ఈవెనింగ్ TV9లో కూడా ఆయన అన్నారు లోపలంతా వేరే మెటల్ ఉంది బట్ పైన అయితే గోల్డ్ ఇది ఉన్నది. అది మెటల్ గోల్డ్ షీటా లేకపోతే గోల్డ్ పాలిషా? గోల్డ్ పాలిష్. ఓకే. గోల్డ్ షీట్ అంటే మామూలు 50 లక్షలు అయితే మామూలు విషయం కాదు. అది ఎంత బి తెలియదు అలా కవర్కి. అది అంత పెద్ద దానికి పెట్టాలంటే 50 లక్షల పైన అవుతాయి. ఆ గ్రాములు 700 గ్రాములు అంటే మామూలు విషయం కాదు. నా మొత్తం సీజన్ 700 గ్రాములు. అవును అంటే చెప్తున్నా అట్లా ఏంటంటే ఏది చెప్పేది పద్ధతి మర్యాద మీడియాకు ఒక గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, ఒక సిస్టమ్ ఉంటుంది. మాట్లాడి ఏది పడితే అది మాట్లాడడం ఫస్ట్ అది చేయడము అది ఎవరికి నచ్చదు. మనం హైదరాబాద్లో కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చి చేస్తున్నాడు మన మూకం కదా హైదరాబాద్లో. మన కాపాడాలి మన బ్రాండ్ ఇది. అవును. మాకే 20 తాలిమ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. వాడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఎవడాడు అసలు వీని ఖాందాన్ ఏంది వాని చరిత్ర ఏంది అసలు కనుక్కున్నారు. తెలిసిందా ఆ చుట్టుముట్టు ఎవరికి తెలియదు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు. ఆ చిన్న సీరియల్ ఏదో చేసుకొని బతాడు చిన్న క్యారెక్టర్ ఆ గోల్డ్ వేసుకొని అది అంత గలీజ్ చేసేసి అసలు ఎవరైనా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయినారు చైన్లు అనేది ఇది. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం మేము చాలా వీడియోస్లో చాలా సంవత్సరాలు చూస్తున్నాము. మీకు ఒక స్టెబిలిటీ ఉంటుంది. కొన్ని అంటే ఒక ఐటమ్స్ అటు ఇటుగా ఒక లిమిటెడ్ ఐటమ్స్ కనపడుతుంటాయి. లిమిటే ఉంటుంది ఎప్పుడు మనం ఆయన ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఐటమ్ కొత్తగా కనపడుతుంది. మళ్ళీ 30 షర్ట్లు అన్ని 1 గ్రామ్ గోల్డ్ 30 షర్ట్లు. మనకి ఎందుకంటే ఒక గుంజెట్ అజ్జయొద్దు అనేసి మరి అంత డేరింగ్ ఆయన ఇక్కడిక్కడ ప్రోగ్రాంలకు తిరగడం వేరు, చిన్న రీల్ చేసుకోవడం వేరు. ఇప్పుడు తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైన ప్లేస్. అక్కడ ప్లేస్ అక్కడ ఒంటి నిండా బంగారం. ఆయననే బంగారానికి ఒక నిలువెత్తు దైవం. ఆయన దగ్గరికి పోయి కోతి చెంగర్ అంటే ఇట్లాంటి రోల్డ్ గోల్డ్ వేసుకొని పోయి అంత పబ్లిక్ గా మీడియాని పిలిచి ఈయన ఒక చిన్న బయటలు ఇచ్చి అంత చేశారు కదా. అంటే ఆయన మైండ్ సెట్ ఏమిటి అంటారు? భయం ఉండదా మనిషికి? అని కొద్దిగా మెంటల్ అనికి పిచ్చిగా చేస్తాడు. ఆ మాట బి సరిగ్గా రాదు. దగ్గరికి వెళ్ళి చూసిన అంత పబ్లిక్ అట్లా స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా. రోల్డ్ గోల్డ్ అన్నప్పుడు మనిషి అంతా ఓపెన్ గా చేయడు కదా. మాట బి సరిగ్గా రాదు. నత్తి ఉంది నత్తి ఉంది ఆడు. అసలు మన గురించి చిల్లరగా మాట్లాడు మన వాల్యూ తగ్గుతుంది. పద్దానికి మీడియాలో మాట్లాడితే నాకు బి మంచిగా అనిపిస్తుంది. ఆ పేరు తీసుకున్నాడే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ బి పిల్లలు మస్తు మంది వెయిటింగ్లో ఇప్పుడు మామూలుగా కాదు. ఇప్పుడు వదలరు. ఇప్పుడు అంటే ఎందుకు 2 సంవత్సరాలు కానీ ఎందుకు కొడతా అంటున్నారు ఆయనని? ఇట్లా లూజ్ టాక్ చేసిండు మీడియాలో. లూజ్ టాక్ చేసినాక వదులుతారు మీ గురించి పిల్లలు. ఎందుకంటే నేను ఆపుతున్నా. ఇంకా మొన్ననే పోయి అద్దాలు గిద్దాలు అని జీప్ ఎగేసుకొని ఉరికిండు రన్నింగ్. ఒకటే రన్నింగ్ జీప్ తీసుకొని పిల్లలు ఎగవాడి కొట్టిరు. జీప్ అద్దాల వల్ల కొట్టిరు, కార్ అద్దాల వల్ల కొట్టిరు అంటూ. ఎందుకంటే వాని సాయి కాదు వానికి ఒకటి ఏంది ఒక్కడైనా తిరుగుమని ఇప్పుడు రమ్మను ఆ నెంబడి దమ్ముంటే ధైర్యం ఉంటే 10 మందిని వేసుకొని ఏమో రీసెంట్ గా కూడా ఒకటి చూసా నేను. 50 మందికి దగ్గర 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి 4,000 రూపాయల రేషన్ ఇచ్చిన హ్యాండిక్యాప్డ్ పీపుల్ చెప్పేసి అంత తినడానికి గతి లేదానికి. ఎంతమందిని ముంచాడు. గోల్డ్ బిస్కెట్ తీసుకొచ్చి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు కేసు పెడతామని. అంటే వీడియోస్ కూడా ఉన్నాయి. హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్నారు, ఈయన వెనుకున్నాడు, అంటున్నారు. గరీబుల దగ్గర తీసుకుని పైసలు బిస్కెట్ బంగారం చూసి పైసలు అది చేస్తానని 2 లక్షల రూపాయలు రేషన్ ఇచ్చాను నేను హ్యాండిక్యాప్డ్ గా అంటున్నాడు. వీడియో కూడా వచ్చింది. మరి దాని మీద మీ ఉద్దేశం ఏంటంటే? అవన్నీ వేస్ట్. మీకు తెలియని వాళ్ళకు అదే. అందుకే అడుగుతున్నా. మాకు ఆ చరిత్ర తెలుసు, వానికి తెలుసు. వానికి తినడానికి గతి లేదాడ. అంటే నేను ఎందుకంటే ఈ మాట వానికి 10x10 రూమ్ లో ఇంత రూమ్ లో ఉంటుంటాడా అంతే. వాళ్ళ దగ్గర ఇల్లు దగ్గర డూప్లికేట్ వేసుకొని తీసుకొని అందరి ఇందరు తీసుకొని పైసలు వాళ్ళను ముంచిండు పైసలు మొత్తం. అంటే నా ఉద్దేశం ఒకటే అన్న, ఆయన ఒకవేళ ఇట్లాంటి చీటర్ అయితే
ఇట్లాంటి మోసాలు పాల్పడుతుంటే ఇప్పటికైనా ఆ నిజ స్వరూపం బయటికి రావాలా, ఇంకా నుంచి ఎవరైనా ఆయన నుంచి మోసపోకుండా ఉండాలా? బయటకు అందుకని అంటున్నా. ఇప్పుడు నీకెందుకు అదంతా గోల్నాక షాయన్ అని ఉంటాడు, నువ్వు కారు ఫోన్ చేపిస్తా నీకు, ఏ పోనీ అన్నాడు వేస్ట్ గాడు ఆడు ఇట్లా బిస్కెట్ చూపెట్టి ఇట్లా 10 లక్షలు తీసుకున్నాడు, ఆయన దగ్గరనే తీసుకున్నా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే నా దగ్గరకు వచ్చి కంప్లీట్ ఇస్తామని, ఏ పోనీ నేను మాట్లాడిపించేస్తాంటే నేను అప్పుడు వదిలేసిన. ఇప్పుడు అంతేగాని వీడిని అప్పుడు లేకపోతే అది ఒత్తి పెట్టి మాట్లాడని బట్టలిపి పోలీసులో కూర్చోబెడుతుండే. ఆ రోజు బంజారాయిల్ పోలీస్ స్టేషన్ వస్తుంది, ఆడనే కంప్లైంట్ ఇప్పించి తీసుకొచ్చి ఎంత పెద్ద మోసం అది, నా దగ్గర బిస్కెట్ ఉంది అనేసి 10 లక్షలు తీసుకున్నాడు. కానీ బతికేంత వాడేంత మన గురించి మాట్లాడతాడు అని. ఆఫ్టర్ ఆయన ఇల్లు కూడా లేదంట కదన్నా, 20,000 రెంట్ ఇచ్చి ఉంటాడంట. వానికి అసలు ఎందుకంటే ఆయనకి ఎవరు లేరు, వానికి ఆడు ఎంబడి తిరిగాడు, ఒక్కడిపి తిరిగాడు. ఇప్పుడు కొట్టి చంపుతారు ఎవరన్నా పబ్లికే. ఇప్పుడు రమ్మని ఎంబడి తిరగమను అన్న పోయి వానికి పడితే అందరికి పడతాయి, గుండు కొరిగించి గాడి మెక్కిచ్చాడు. ఇప్పుడు ఎవరు వద్దరు పబ్లిక్. ఇప్పుడు దాన్ని సమర్థిస్తున్నాడు మాట్లాడేసి గోల్డ్ మ్యాన్ అంటే గోల్డ్ వేసుకుంటే కాదు, ఎలా తిరుగుతున్నాడు, దొరుకుతలేడు ఎవరికి. అవునా వెయిటింగ్ లో ఇప్పుడు మరి ఇంకవాడు మొన్న జీపాదాలు గిద్దాలు వల కొడితే ఉరికిండి బగాంచుకొని వెళ్ళిపోయాడు. కూరలు ఎంబడి పడతాయి, వాడు దొరకడాడు. ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా, గోల్డ్ మ్యాన్ అంటే గోల్డ్ వేసుకుంటే కాదు, మనసు గోల్డ్ లాగా ఉంటే వాళ్ళే గోల్డ్ మ్యాన్, అసలైన గోల్డ్ మ్యాన్. నేను అసలైన గోల్డ్ మ్యాన్ ని, నా వల్ల ఏమైనా సమాజానికి ఇబ్బంది జరిగింది, ఏమన్నా మోసం చేసినా అంటుంది కదా అన్న. ఏమన్నా అట్లా చేసి ఉంటే చెప్పండి కదా. మంచిదే కదా ప్రజలకు. ఆడ అసలు గోల్డ్ అయితే సరే చేసుకొని ఆడికి మంచి గోల్డ్ లేదు, సరే నీకు బంగారం మంచిదేరా, నువ్వు గోల్డ్ చూపెట్టి పైసలు ఎందుకు తీసుకోవాలి 10 లక్షలు కొంత, నువ్వు అంత మోసాలు లెక్కలు ఎందుకు చేయాలి? నా గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం. ఆఫ్టర్ ఆల్ చిల్లర్ ఆడాడు, చిన్న చిన్న పూరలు ఎంబడి తిని చిన్న చిన్న సీరియల్లో ఇంత క్యారెక్టర్ చేసుకొని బతికే ఉండవాడు. ఆడు మా గురించా? హైదరాబాద్ సికింద్రాబాద్లో 400 మంది పైల్వాన్లు నాయన షాయిరలు అందరు కొడతామంటు పెద్ద పెద్ద మాట్లాడి. మీరు చూసారా? ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చూడలేను. ఆయన ఒక స్టేట్మెంట్ ఏమన్నాడంటే, ఆయన దగ్గర ఉన్నాయి కూడా అన్ని గోల్డ్ ఏం కాదు, మస్ట్ ఐటమ్ ఇట్లాంటివి ఉంటాయి, ఊరికనే ఇట్లా షూ ఇదేమైనా ఉన్నప్పుడు, ఈ టెస్టింగ్ ఉన్నప్పుడు అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ ఒరిజినల్ గోల్డ్ మటుకు వేసుకొస్తాడు, మిగతా అంతా డూప్లికేట్లు చాలా ఉన్నాయి అని అంటున్నారు. జగొడుకు చూసారా మీరు స్టేట్మెంట్? వచ్చి కాళ్ళు మొక్కి వచ్చి తప్పైందని నీ కొడుకులాగా అన్నానా తప్పైంది అనేసి కాళ్ళు మొక్కి కూర్చున్నాడు. కాదని వాళ్ళ అమ్మ మీద ఒట్టు తిని మన జోడుకుని ఇది కాదని, ఇది నేను ఇది అనలేని అన్న దగ్గరికి పోయాను అనుమని ఆయనకి ఎక్కడ ధైర్యము. ఆఫ్టర్ ఎక్కడోడాడు ఆయనకి హైదరాబాద్ ఏ ధైర్యంతో ఆయన ఏ ధైర్యంతో మేము ఇట్లా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు? మీరు ఆయన అంటే వదిలేస్తున్నారు అనేసి ఫీలింగ్ లో ఉంటున్నాడా? అద్దాలు గిద్దాలు వాళ్ళు ఎక్కడ వదులుతారు? ఇప్పుడు వదిలేరాడు బయటకి ఇష్టడికి విలువ, నీకు ధైర్యం అని ధైర్యం ఉంది కదా, అది చెప్పింది కరెక్ట్ కదా, నువ్వు ఫోన్ చేయి రమ్మని కొడుకు నేనే ఉంటా, 10 మందిని వేసుకొని రమ్మని, నేను ఎక్కువనే ఉంటా, రమ్మని ధైర్యం ఉంటే. డిబేట్ కూర్చున్నావు మన ఛానల్లో, అంటే ఆ TV9 రోజు తెలియదు అప్పటిదాకా నాకు, లేవు ఆ TV9లో కొడుతుండే నేను, అప్పటివరకు తెలియదు. దాని తర్వాత TV9 పోయింది. మీరు ఉండగా ఆయనకు ఫోన్ చేసి నేను ఈక్వల్ ఇది చేయదలుచుకోలేదు, మీ విలువ నేను తగ్గించదలుచుకోలేదు, వాడు ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయి ఒక్కసారి, ఇప్పుడు నా ఇంటర్వ్యూ పిలుస్తారు కదా, జస్ట్ నాకు ఫోన్ చేయి, నేను వస్తున్నాను చెప్పు అంతే. వాడు ఇక్కడ కనబడతాడా చూసుకుని, ఈ చుట్టుముట్టు ఏరియాలో కనబడాడు.